guys, welcome to Nisha's World. Come, let's make egg fried rice. If you love easy and tasty recipes with a little twist, you are in the right place. మిరియాల పొడి కోసం ఫస్ట్ కొన్ని పెప్పర్ని తీసుకొని బాగా దంచుకొని పెట్టుకోండి. ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఏ వెజిటేబుల్స్ కనిపిస్తే అవన్నీ తీసుకోండి. నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఎగ్స్ని బ్రేక్ చేసినప్పుడు సరిగా బ్రేక్ చేయక అందులో పడేసా ఎగ్ షెల్. మీరు అలా చేయకండి. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్ ఇలా మీకు నచ్చినవి. నేనైతే ఇందులో ఆనియన్ వేసుకోలేదు. ఇది ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ నేను ట్రై చేద్దామని చేశాను. నేను ఒక షెఫ్ దగ్గర నుంచి ఈ రెసిపీ అనేది తెలుసుకొని మరీ చేస్తున్నాను. సో మీరు ఎగ్జాక్ట్గా కావాలంటే ఆనియన్ అండ్ టొమాటో స్కిప్ చేసుకొని ఓన్లీ నేను చెప్పిన వెజ్జెస్ మాత్రమే యూజ్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పరుచుకున్నట్టు వేసుకోండి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంచండి. నెమ్మదిగా కలపడం స్టార్ట్ చేయండి. ఎగ్స్ బాగా చిన్న చిన్న పీసెస్గా చేయకండి, అలా ఆ మాత్రం లైట్గా కలుపుకోండి. ఆఫ్టర్ ఎ ట్రిప్ టు విజయనగరం ఐ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ ఐ మేడ్ దిస్ ఈజీ అండ్ పీజీ ఫ్రైడ్ రైస్ విచ్ మేడ్ మై డే. మీరు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేనైతే కుకింగ్ చేస్తా. ఫ్లేమ్లో 2 minutes ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అన్ని వెజ్జెస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి సేమ్ ప్యాన్లో. మీ దగ్గర ఉంటే 1/4 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. మళ్ళీ టాస్ చేసుకుంటూ కలపండి. ఆల్రెడీ వెజ్జెస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 3-4 minutes బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రెసిపీలో ఉంటుంది. కొంచెం ఆ మాత్రం అలా షో చేసిన తర్వాత నెక్స్ట్ వెనిగర్ వేసుకోవాలి. అది మీరు 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. వెనిగర్ వేసుకుంటే ఆ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. చాలామందికి అందులో కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కూడా చేసుకుంటారు. బట్ దట్ డజంట్ టేస్ట్ గుడ్. అంటే నాకు అలా నచ్చదు. నాకు ఇట్లా తెల్లగా అన్ని వెజ్జెస్ బాగా టాస్ అయ్యి ఆ స్మోకీగా మంచి ఫ్లేవర్ఫుల్గా స్పైసీగా ఉంటేనే నాకు ఇష్టం. మేక్ షూర్ రైస్ షుడ్ బి ఫ్రెష్లీ కుక్డ్. ఓకే, యాడ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ వెన్ యూ ఆర్ కుకింగ్ ద రైస్. ఎప్పుడైతే మీరు రైస్ కుక్ చేస్తారో అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. అప్పుడు రైస్ చాలా నాన్ స్టిక్కీగా వస్తుంది. రిపీట్ ద ప్రాసెస్. ఇంకా అలా టాస్ చేసుకుంటా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రాపర్గా చైనీస్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు చైనీస్ రెసిపీస్లో ఏది ఇష్టం? ఇంకా 5 to 6 minutes బాగా టాస్ చేసుకుంటూ కలపండి. ఇంకా స్పూన్ గరిటెలు ఏం గట్టిగా పెట్టొద్దు, చాలా లూజ్గా లైట్ హ్యాండ్స్తోనే కలుపుకోండి. అండ్ టడా, our egg fried rice is ready. अब धनिया का साथ थोड़ा सजा लेना है. यस కదా, మంచిగా కనిపిస్తుంది కదా. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఈవెన్ ఇట్ స్మెల్స్ మోర్ దాన్ బెటర్. మనం ఎంత బయట ఈవెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఉంటుందండి? ఒక 300 to 400 రేంజ్ మధ్యలో ఉంటుందా? బట్ ఇంట్లోనే ఈజీగా ఇంత ఫ్లేవర్ఫుల్గా చేసుకున్నాక ఇంకా బయట కొనుక్కోవాల్సిన పనే ఉండదు. సో నేను చెప్పినట్టు ఒక్కసారి నా మాట విని ఇది ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. పిచ్చగా ఎగ్స్ కూడా హ్యాపీగా సరిపోతాయి. 2 eggs ఆర్ ఇనఫ్ ఫర్ 250 grams ఆఫ్ రైస్. చాలా బాగుంటుంది. హ్యాపీగా తినండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ గాయ్స్.